హాయ్! హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. సో, టేస్టీ అండ్ యమ్మీ తందూరి చికెన్ అది రోస్టెడ్‌ది. చాలా ఈజీగా సింపుల్‌గానే ఇంట్లో మేక్ చేయొచ్చు. ఇలాగా చూడండి. సో, సింపుల్‌గా ఆయిల్ ఫ్రీగా తినాలనుకుంటే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, చాలా హెల్తీగా గూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. రెస్టారెంట్ స్టైల్‌లో చాలా యమ్మీ టేస్టీగా ఇలా చేయండి చూద్దాం. సో, చికెన్ తందూరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో, చికెన్ ఇలా ఘాట్లు పెట్టేసి దాంట్లో నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఊరుతుందనమాట చికెను. సో, పెరుగులోకి కొంచెం పెప్పర్ పౌడరు, చికెన్ మసాలా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్, కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేసుకొని, సో, ఘీ అయితే కొంచెం 1 స్పూన్ అయితే వేసుకున్నాను నేను చిన్న స్పూన్‌తోని. సో, బాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత చికెన్ మీద చాలా బాగా దానికి మసాలా అనేది పట్టింటుంది. కారం, ఉప్పు మీకు రిక్వైర్డ్ అమౌంట్‌లో వేసుకొని డైట్ చేసేవాళ్ళు ఇంకా కొద్దిగా తగ్గించినా పర్లేదు. సో, ఇలాగా తందూరి అయితే పెట్టేసుకుందాం. సో, బోన్స్ అన్నీ ఇంకొక దాంట్లో అయితే విడిగా పెట్టేసుకుంటున్నాను. సో, బోన్‌లెస్ తినే వాళ్ళకు అలాగా పెట్టేయొచ్చు. బోన్స్ ఇష్టపడే వాళ్ళకు ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, ఇంట్లోనే ఓవెన్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలా తప్పకుండా చేసుకోండి. చూసారా? వేసిందే హాఫ్ టేబుల్ స్పూన్ ఘీ ఏసాను అంతే నేను. అందులో నుంచి ఇంకా చికెన్‌లో ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది. సో, ఆయిల్ ఫ్రై చేసామంటే ఎంత ఫ్యాట్ ఉంటది ఇంకా. ఫ్యాట్ లెస్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్.